చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గుడికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాతుష్యం బాలాజీ ఆలయాన్ని దర్శించుకొని వెళ్తుండగా భక్తులతో వెళ్తున్నటువంటి ఒక వ్యాన్ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఒక భారీ ప్రమాదం సంభవించింది. అక్కడ 10 మంది అక్కడికక్కడే ఈ ప్రమాదంలో మృతి చెందగా ఈ ఘటన రాజస్థాన్లోని దౌసా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదయం ప్రమాదం సమయంలో ఆ వ్యాన్లో ఉన్నటువంటి 7 పిల్లలు, 3 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాల పాలైనట్టుగా సమాచారం తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. రాజస్థాన్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వ్యాన్ కంటైనర్ ఢీకొనడంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. थाने के काले सावे ऐसा आगे साथ साथ चलने सीधे आगे काले पूरे आगे मत चलेंगे। నిన్న కాక మొన్న ఒక ప్రమాదం పూణే పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రమాదం మరొక ముందే మరొక పికప్ వ్యాన్ అదే రకమైనటువంటి ప్రమాదానికి గురైంది. మృతుల్లో 4 మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. దౌసా జిల్లాలోని మనోహర్పూర్ రోడ్డులోని భాపీ సమీపంలో జరిగింది ఈ యొక్క ప్రమాదం. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే మనోహర్పూర్ హైవే పైన భక్తులతో వెళ్తున్న ఒక ప్యాసింజర్ పికప్ వాహనం కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. వీరంతా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాటు శ్యామ్ ఆలయంలో దర్శనం ముగించుకొని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు, అత్యవసర సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ పూర్తిగా ఆ యొక్క ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద అయితే స్థానికులు అక్కడికి వచ్చి భయాందోళన చెందుతున్నారు. ఘటనలో గాయపడినటువంటి వారిని సమీపంలోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ దీపక్ మహేశ్వరి, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ గిర్ధర్ గోయల్ ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని జైపూర్కు తరలించారు. కాగా వీరంతా ఉత్తరప్రదేశ్ నివాసితులని పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాద దాటికి పికప్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. చాలా మంది ప్రయాణికులు అందులో చిక్కుకున్నారు. సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించి వారందరినీ బయటకు తీశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఆ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరిగింది. మరొక వైపు రోడ్డు ప్రమాదం పైన రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. దౌసాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందనే వార్త చాలా బాధాకరమని ఆయన అన్నారు. గాయపడినటువంటి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజస్థాన్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా అధికారులకు సూచించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.